హాయ్ అండి. గుడ్ మార్నింగ్. నేనైతే మిగిలిన దోస పిండితో గుంత పొంగనాలు అయితే చేస్తున్నా. అలానే పల్లీ చట్నీ చేశానండి. అలానే గుంత పొంగనాల్లోనికి క్యారెట్, కొత్తిమీర, కరివేపాకు, ఆనియన్, అల్లం ఇవన్నీ పక్కన పెట్టుకోవాలి. అలానే కొంచెం జీలకర్ర వేసుకొని కొత్తిమీర, కరివేపాకు, ఆనియన్, అల్లం, క్యారెట్ ఇవన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల చాలా మంచిగా వస్తుంది. అలానే తగిన సాల్ట్ వేసుకొని గుంత పొంగనాలు వేసే పాన్ పెట్టుకొని అందులోని కొంచెం ఆయిల్ వేసుకొని లోతైన స్పూన్తోని నేను చేసే విధంగా అలా గుంత పొంగనాలు వేయాలండి. చాలా టేస్టీగా ఉంటాయి. అలానే క్రిస్పీగా చాలా హెల్తీ కూడా, పిల్లలకి చాలా ఇంట్రెస్ట్గా తింటారు. ఇలా టర్న్అవుట్ చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ ఆర్ 10 మినిట్స్ తర్వాత టర్న్అవుట్ చేసుకొని కొంచెం పైన అయితే మనం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని ఇలా సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా, చూడండి ఎంత సాఫ్ట్గా క్యారెట్, మనం వేసిన క్యారెట్ అలాగనే ఆనియన్ ఎంత మంచిగా కనిపిస్తున్నాయి. ఇలా మంచిగా కనిపించడం వల్ల పిల్లలు కూడా చాలా ఇంట్రెస్ట్గా తింటారు. పల్లీ చట్నీతో సూపర్ కాంబినేషన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.